ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్ నిరసన బాట చేపట్టారు. మోహన్ బాబు భారీ నిరసనకు దిగనున్నారన్న సమాచారంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మోహన్ బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన ఇంటిని చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే మోహన్ బాబు వ్యూహాత్మకంగా తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కాలేజీలకు ఇవ్వవలసినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ ని పసుపు కుంకుమ ఏదో ఇంకోటి రకరకాలుగా చెప్తున్నాడు. భారతదేశంలో ఆడపడుచులు పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వరుని, పరమేశ్వరుని కోరుకుంటున్నారు. ఇవ్వాలి, ఇవ్వు తప్పలేదు. ఫండ్స్ లేవని మా ఫండ్స్ ని పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఫీ రీఎంబర్స్మెంట్ని అటు మళ్ళించావు ఎలక్షన్ల పేరు. 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు, ఇప్పుడు వచ్చిందా? వ్యవసాయదారుల మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు? ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. పుట్టినవాడు చావక తప్పదు, అది టైం. మరణం ఆసన్నమైన ఏదీ ఆపదు. నువ్వు చనిపోవాలని కోరుకోను, నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ నీ తప్పుడు వాగ్దానాలు చేయొద్దంటున్నా, ప్రజలను మోసం చేయొద్దంటున్నా. సరే, చేస్తే చేశావు, నీకు నమ్మి ఓటు ఎవరేస్తారో తెలియదు, కానీ వేస్తే చేశారు. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ పిల్లలకు వాగ్దానం చేసినటువంటిది ఇచ్చేసే. నువ్వు అనొచ్చు నీ వాగ్దానం చేయలేదు కదా. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు వాగ్దానాలు చేశారు. ఏమని? చదువు లేని పేద విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని ఏదో పథకాలు పెట్టాడు. అవన్నీ క్యాన్సల్, నేను ఇవ్వడం లేదు అని చెప్పి ప్రమాణం చేయి. తప్పులేదు కదా, నిన్నెవరూ ఏం అడగరు కదా. ఎందుకు నువ్వు అయినా నో అని చెప్పలేదు? ఇస్తానన్నావు, మళ్ళీ 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు. పిల్లల డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటావు. 2017-18 ఈబీసీ ఎకనామికల్ పూర్గా ఉన్న వాళ్ళకి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఏదో ఒక పక్క చెప్తావు, లేట్ చేయాలని ఎన్నెన్నో మార్గాలు వెతుకుతావు. అది నీకు క్షేమం కాదు. ప్రకృతి చూస్తూ ఉంది, ఎంతో కాలం కాదిది ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. రాత్రి పగలు, రాత్రి పగలు, పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ పౌర్ణమి అనుకోవద్దు. మనం చూసాం, భారత భాగవత రామాయణాలు విన్నాం, చరిత్ర చూస్తున్నాం. చరిత్ర పునరావృతం అవుతోంది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం సభ్యత్వమే లేకుండా చేశాం. అది ఈ ప్రజలకు తెలియదు. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. నీకంటే ముందు నేను తెలుగుదేశంలో చేరా, అది వాస్తవం. ఆ మహానటుడితో మేజర్ చంద్రకాంత్ సినిమా తీశా, నా ఆస్తులు తాకట్టు పెట్టి. ఎన్టీ రామారావు గారు సినిమా తీయమని చెప్పలా, మాతో ఎందుకు సినిమా అన్నాడు. లేదన్నయ్యా, నా యాంబిషన్ మీతో సినిమా తీయాలని. ఆ మహానుభావుడు నేను ఏమి ఇచ్చానో, డబ్బు ఏం తీసుకున్నాడో, ఆ రోజున ఎంత డిమాండ్ చేసినా ఇచ్చుండేవాడిని. లేకపోతే ఇవ్వలేదన్నయ్యా, సగమిస్తానని చెప్పేవాడిని. ఏ రోజున డబ్బులు అడగల. నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన ఇది చేసి, ఇదే తిరుపతిలో లక్షల మంది ఊరేగించి ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత నా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. నా పాట పెట్టుకుని బతుకుతున్నాను. పుణ్య భూమి దా దేశం నమో నమామి, మా అన్నయ్య పాట. అది పెట్టకుండా నువ్వు బ్రతకలేవు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పుణ్యభూమి నా దేశం అనే పాటను నువ్వు పెట్టకుండా నువ్వు ప్రచారం చేయి. అటువంటి మహానుభావుడికి సభ్యత్వం లేకుండా చేశావు. నేను లేననుకో, నన్ను కూడా తీసేశావు. అంటే క్రమశిక్షణ లేదని. నువ్వు క్రమశిక్షణ కలిగిన వాడివి. నీలో కొంతమంది, ఎంతో మంది క్రమశిక్షణ కలిగిన వాడు. తెలుగుదేశం కార్యకర్తల బిడ్డలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బిడ్డలు, బీజేపీ కార్యకర్తల బిడ్డలు, ఏది ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల ప్రజల బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు.
కుల మతాలకు అతీతంగా నన్ను ఒక్కడు ఆశీర్వదించారు, అన్ని కులాలు ఆశీర్వదించాయి, అందరూ నాకు భోజనం పెట్టారు. అందుకని కుల మతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ఇది వాస్తవం. 27 సంవత్సరాలైంది మన విద్యాలయాలు పెట్టి, స్కూల్స్, కాలేజెస్. ఇంచి నీకు తెలుసు, ఎవ్రీథింగ్ నీకు తెలుసు. నువ్వు నాకు ఏం మోసం చేశావని చెప్తే అది వేరే లైన్లో అవుతుంది.